సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్ మళ్ళీ బ్యాక్కి వచ్చాను. సో ఆ వెంచర్ నుంచి మీరు సైడ్ తీసుకుంటే కనుక సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వచ్చి నిమ్స్ కౌంటీ అంటారు. సో ఇది ఎక్కడ లొకేషన్ అంటే కామ్కోల్కి దగ్గరలో మనకి లొకేషన్ అనేది ఉంది. సో ఇది జస్ట్ 300 మీటర్స్ హైవేకి 300 మీటర్స్ అంటే 1 మినిట్ కూడా పట్టదు. సో కాబట్టి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడొచ్చు, మీరు ఒకసారి చూస్తే కనుక మనకి డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ప్రతి ఒక్కటి ప్లాంటేషన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారంటే కనుక ఇది 80 ఫీట్ రింగ్ రోడ్డుకి సంబంధించిన రోడ్ అనమాట. మనకి ఇక్కడ విజువల్స్లో కనబడుతూ ఉంటాయి నా బ్యాక్ సైడ్ మీరు చూస్తే కనుక. సో మనకి ఇక్కడ అలాగే మీరు ప్రైజెస్ కంపారిజన్ చేసుకుంటే మనకి ఈ వెంచర్కి ఆపోజిట్లోనే ఒక వెంచర్ ఉంది. సో వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ఆ వెంచర్లో మనకి ఆల్మోస్ట్ 16,000 నడుస్తుంది. కొన్ని రోడ్ ఫేసింగ్ హైవే ఫేసింగ్కి కూడా మనకి ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో కూడా 18,000 నడుస్తుంది. బట్ ఇక్కడ మనకి ఈ వెంచర్లో మనకి ఎక్స్క్లూజివ్గా 14,000కి విత్ ఆల్ బ్యాంక్ అప్రూవల్స్లో మనకి ఇస్తున్నారన్నమాట. సో ఇది మెయిన్ బ్యాంక్ వచ్చి ఎస్ బ్యాంక్ అనమాట. సో మనం చూస్తే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ అలాగే ప్రాజెక్ట్కి సంబంధించి సరౌండింగ్ హైలైట్స్ చూస్తే కనుక మనకి ఓక్సన్ యూనివర్సిటీ అనేది మనకి కనబడుతుంది. అలాగే ఎంఆర్ఎఫ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్స్, నిమ్స్, మన కరెక్ట్గా ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ అనేది మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చెప్పచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ హాస్టల్స్ పెట్టా కానీ ప్రతి ఒకటి హోటల్స్ కానీ ప్రతి ఒక్కటి మనము చేసుకోవచ్చు, పెట్టా కానీ మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది రోడ్ ఫేసింగ్, ఫ్యూచర్లో రోడ్ ఫేసింగ్ సైడ్ అవుతుంది కాబట్టి మనకి ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అనేసి చెప్తున్నా. సో మనకి ఈ డీటెయిల్స్ అనేటివి మనకి చాలా బాగా చెప్పారు మా సార్ కూడా. సో సార్ ఈ సలహాలతో పాటు మనకి మీ డెవలప్మెంట్స్ కూడా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. సో మీకు డెవలప్మెంట్స్ అనేటివి చూపిస్తాను. జస్ట్ 100 ఫీట్ రోడ్లో 300 మీటర్స్ వచ్చాం. ఈ 300 మీటర్స్ మనకి అన్నీ ఉన్నాయి. ఇక్కడ షాపులు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ A to Z ఉన్నాయి మనకి. ఇది ఇప్పుడు 80 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్. ఇది మనం నిలబడతాం. ఇది వెళ్ళి మన టోల్ గేట్ దగ్గర అక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి కనబడుతుంది టోల్ గేట్ అది కనిపిస్తుంది కరెక్ట్. అక్కడ టోల్ గేట్ కన్నా ముందే ఇది యాడ్ అవుతుంది అన్నమాట. ఇది ఏంటంటే కంకోల్కి ఒక ఇన్నర్ రింగ్ రోడ్, 80 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్ కంకోల్ చుట్టూ, అంటే మున్సిపాలిటీ పరిధి. ప్రపోజల్ టు మున్సిపాలిటీ అదే రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 30 years బ్యాక్ మాస్టర్ ప్లాన్లోనే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఉందన్నమాట. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ మన ప్రాజెక్ట్లో జరగడం మనకి ప్లస్ అయింది. ఎందుకంటే కమర్షియల్ యాంగిల్లో ఉంది. ఇది 200 ఫీటు, ఇది 100 ఫీటు, 80 ఫీట్ ఈ మధ్యలో ఉంది మనం. అంటే కమర్షియల్ యాంగిల్. ఈ ప్రాజెక్టు ఎదరి ఒకటే కమర్షియల్ కాదు, ప్రాజెక్ట్ మొత్తం కమర్షియల్ అని ఎందుకంటున్నాం అంటే ఇందులో పీజీలు కానీ ఇట్లా హాస్టల్ పర్పస్ ఏదైనా ఇందులో చేయించమాట. అంటే రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. అట్లా మనకి ఇది మంచి ప్రాజెక్ట్. అందుకని ప్రతి దానికి కనెక్ట్ అవుతున్నాడు కస్టమర్. దీంట్లో మనం ఏమి ఇస్తున్నాం అంటే ఒక క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, 5,000 SFTలో ఒక బ్యాంకెట్ హాలు, 4 సూట్ రూమ్లు ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్ నెట్, షటిల్, టెన్నిస్ ఇవన్నీ కూడా ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ అరేంజ్ చేస్తాం. ఈ చివరిది వచ్చేసి చిల్డ్రన్స్ ఏరియా, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, ప్రత్యేకించి చిల్డ్రన్స్ కోసం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చాలా ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఏకర్ పైన ఉన్నట్టుందన్నమాట. ఈ ఏరియా మొత్తం వేసింది ఆ స్టార్టింగ్ దాకా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్ ఏరియా మొత్తం అంతా. ఇందులో ఉన్న వాళ్ళకి అందరికీ మెంబర్షిప్ ఫ్రీ. దీని అడ్వాంటేజ్ అంటే 25 ఎకరాలు, ఇది 313 ప్లాట్లు, 313 ప్లాట్స్. ఇందులో వచ్చేసి 80 ఫీటు, ఒక 40 ఫీటు, మిగిలిన 33 ఫీట్ ఇన్నర్ మొత్తం అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్. ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ కొడుతున్నారు. ఇదంతా 3 monthsలో ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి చూస్తే వాక్సాన్ యూనివర్సిటీ కనబడుతుంది చూడండి. 1.5 km డిస్టెన్స్. మనకి హైరేజ్ 6 towers కడుతున్నాడు. అంటే మనకి ఏంటంటే 1.5 km డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ పరంగా ఉంది మనకి. నెక్స్ట్ మనకి ఈ ఎంప్లాయ్మెంట్ ఏదైతే నిమ్జ్ ప్రాజెక్ట్ ఉందో ఇక్కడ 15 నిమిషాలు డ్రైవ్, 15 నిమిషాల్లో 3 లక్షల ఎంప్లాయ్మెంట్. దాదాపు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 13,600 ఎకరాల్లో దాదాపు 3 to 5 lakh ఎంప్లాయ్మెంట్. అది ఇప్పుడు ఆ లైన్ కూడా దానికే వేస్తారు. ఈ ప్రాజెక్ట్ నిమ్స్కి వేస్తారు. ఇది కూడా మన కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయి. ఇక్కడికి వచ్చి కస్టమర్కి నిమ్జ్ ప్రాజెక్ట్కి రూటింగ్ కనపడుతుంది, ఆక్సిజన్ యూనివర్సిటీ కనపడుతుంది, ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరగా ఉన్నాం, కనెక్టివిటీకి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు ఇందులో కన్స్ట్రక్షన్ చేసిన మనకి రెంటల్ ఇన్కమ్.
అట్లా కస్టమర్కి ఈజీగా నెక్స్ట్ మన ముందు నుంచి గేట్ ముందు నుంచి 100 ఫీట్ రోడ్ కదా, బస్సులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఆర్టీసీ బస్సులు ట్రాన్స్పోర్టేషన్ ఫుల్ ఉందన్నమాట. ఆటో సర్వీసెస్ కానీ వాకబుల్ డిస్టెన్స్లో అన్నీ ఉన్నాయి మనకి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, హాస్పిటల్తో సహా ఉన్నాయన్నమాట మనకి. అట్లా ఒకవేళ ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి ఏంటంటే సదాశివపేట 10 మినిట్స్ డ్రైవ్లో మనకు రీజనల్ రింగ్ రోడ్ కానీ మనకి మున్సిపాలిటీ అట్లా చాలా యాక్టివిటీస్ చాలా దగ్గరగా ఉన్నాం మనం ఎంప్లాయ్మెంట్. ఇది 14,000 పర్ స్క్వేర్ యార్డ్. దీనికి కూడా బ్యాంక్ లోన్ 70% అంటే 9,000 రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని ఆల్మోస్ట్ రిలీజ్ అయినాయి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. 9,000 రిలీజ్ అవుతుంది. చాలా ప్లస్ అవుతుంది. ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటే కనుక మనకి మొత్తం డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా చూస్తే కనుక అది ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా విలవే అనమాట. ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో కూడా మనకి చాలా బాగా డెవలప్మెంట్స్ అనేవి చేశారు. సో వన్స్ ఒక్కసారి ఇది కంప్లీట్ అయిపోయిందంటే డిఫరెంట్ అసలు ప్రైసెస్ కూడా ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేము. సో అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా చాలా ఫాస్ట్గా కూడా చేస్తున్నారు. సో మీరు ఈ ప్రాజెక్ట్ గురించి హైలైట్స్ కానీ ఇవంతా కూడా మీరు చాలా బాగా చూడవచ్చు. ఇవంతా ఇది ఏమంటే కనుక అండర్ డ్రైనేజ్ కోసం మనకి తవ్వించారు మొత్తం లైను. అండ్ అలాగే పోల్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అండ్ అలాగే ఇక్కడ క్లబ్ హౌస్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లబ్ హౌస్ కూడా మనకి రాబోతుంది. అండ్ పార్క్స్ అండ్ చాలా ఎమ్యూనిటీస్తో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది అనమాట. సో ప్రాజెక్ట్ చూసే మనకి చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు మీరు విల్లా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాని. సో ఆల్రెడీ ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇప్పుడు రోడ్ సైడ్ అనేది చూపించబోతున్నా. పక్కన అవెన్యూ ప్లాంటేషన్ మీరు చూడొచ్చు. వాల్స్ చుట్టూరు కూడా మనకి మంచిగా చెట్లని అంతా ప్లాంటేషన్ చేశారు. సో మీకు ఇది కమర్షియల్ ఏరియా అనే చూపించడానికి సో మీకు అది రోడ్ ఫేసింగ్ అండ్ రోడ్ ఎట్లా ఉంటుంది అండ్ చుట్టుపక్కల ఏమైనా హౌసెస్ ఉన్నాయా లేకపోతే షాప్స్ ఉన్నాయా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో అందుకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి రోడ్స్ చూసుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉండడం వల్ల ఈ రోడ్ అనేది ఎక్స్పాన్షన్కి కూడా ఉందన్నమాట. మనం చూడొచ్చు అక్కడ క్లియర్గా చూస్తే మనకి రోడ్డు కూడా మనకి ఎక్స్పాన్షన్ అనేది ఉంది. అండ్ అలాగే విల్లా కూడా మనకి కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు. ఆపోజిట్ వెంచర్లో నేను విల్లా కన్స్ట్రక్షన్ చేశారన్నాను కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆపోజిట్లో అక్కడ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు. సో ఇదంతా కమర్షియల్ షాప్స్ కానీ అవంతా కూడా చాలా ఉన్నాయన్నమాట మనకి. సో ఫ్రెండ్స్ మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూశారు కనుక సో థ్యాంక్ యూ అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. సో సీ యూ సూన్ వైట్ రియల్ ఎస్టేట్.